వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మిత్రులారా. ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత